బ్యాక్ టు న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్ను సీఎం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని వైసీపీ నేత బొత్స అన్నారు. టీడీపీ పని అయిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో వైసీపీకి విజయం తథ్యం అంటున్న బొత్సతో మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రంగం సిద్ధమైంది. వైసీపీ అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ప్రజలు ఎటువైపు వెళ్తున్నారన్న విషయం మీద మనతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. సార్, పోలింగ్కి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందనుకుంటున్నారు? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన విధానం చూస్తే వాళ్ళు ఎంతో బాధ పెడప్ అయిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి చేద్దామా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు కొట్టేద్దామా అని చెప్పి చూస్తున్నారు. కారణం అది. ఎందుకంటే ఏ వర్గానికి కూడా సంతృప్తి లేకపోతే విద్యార్థులు వచ్చి వీధిని పడిపోయారు, ఫీజులు కట్టలేక. నిరుద్యోగులు వచ్చి ఉద్యోగం వస్తున్నాడు, బాబు వస్తే జాబ్ అన్నాడు. ఒక కనీసం దానికి ఇనిషియేషన్ లేదు. ఎంతసేపు కూడా పబ్లిసిటీ కోసం సబ్మిట్లు అంటాడు. దానివల్ల ప్రతిఫలాలు లేవు, కారణాలు లేవు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేవి. హోదా కాదు ప్యాకేజీ అని చెప్పి 4 సంవత్సరాలు దాని గురించి తాత్పర్యం చేశారు. దాంతోపాటు రైతులకు సరైన నిర్ణయాలు తీసుకోవడంతో గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. మరి మహిళలకైతే మోసం చేశారు. రుణమాఫీ చేస్తారని చేయలేదు. అన్నీ ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా చివరి 3 నెలల్లో ఈ పసుపు కుంకుమ కానీ రకరకాల పథకాలు, రైతులకు న్యాయం, ఇవన్నీ కూడా ఓటర్లలో ఆలోచింప చేసే అవకాశం ఉందంటారు సార్? రోజు కొట్టి, రోజు తిట్టి, చమడాలు తీసేసి, అంటర్ పెట్టి, రోజు ప్రజలను కొట్టి, నానా హింసలు చేసి, శాంతి భద్రతలు లేక, పరిపాలన విధానం లేక, పరిపాలన కాదు దోచుకొని, ఆకల్లో వచ్చి పప్పు బెల్లాల్లోకి వచ్చి నీకు పసుపు ఇస్తాను, కుంకుమ ఇస్తాను, 2000 ఇస్తాను, 3000 ఇస్తాను. ఆ 2000, 3000 కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా కాసు కూర్చుంటారా? వాళ్ళకి కావాలా ఇవి? కాబట్టి ఇదంతా కూడా ప్రజలు అయిపోయింది. ఇంకా వైసీపీ మీకు టీడీపీ పని అయిపోయింది, ఇంకేం లేదు, నథింగ్. అంటే ఒకటి సర్వేలు కూడా మీకు అనుకూలంగా వస్తున్నాయి. తాజాగా కొన్ని సర్వేలు టీడీపీ కూడా అనుకూల ఇచ్చిన పరిస్థితులు. అంటే ప్రధానంగా వైసీపీకి ప్రతికూలతలు ఏమైనా మరి ఉన్నాయనుకుంటున్నారు సార్? వైసీపీకి అన్నీ కూడా అనుకూలమే, టీడీపీకి అన్నీ ప్రతికూలమే. ఎందుకంటే టీడీపీ మీరు ఎందుకన్నా సర్వే అది ఈ సర్వే వేస్తాడు ఒక ఛానల్లో, వెంటనే ఇంకో ఛానల్లో వచ్చి ఇంకోటి పెట్టేస్తారు. కాదు ఇది కాదు, ఇంకో పలాని వాళ్ళ తాలూకు వివరణ. ఎందుకు చెప్పండి, ఎంచుకోవాలి ఎందుకు, కాదని ఎందుకు పూర్వం రోజుల్లో ఏదో చంద్రబాబు తిరుమల అనుకుని ఇంత తెలివి తక్కువగా, ఇంత అవివేకంగా, ఇంత అసంబద్ధంగా, ఇంత అవినీతిగా ఎప్పుడూ పరిపాలించలే. అయిపోయింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరిపాలన రాజకీయాల్లో చిత్రపటం అయిపోయింది, పరిసమాప్తం. ఇది వైసీపీకి పట్టం కట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. సర్వేల మాట అటుంచితే ప్రజల మనసులలో వైఎస్ జగన్ కానీ వైసీపీ పార్టీ ఉంది, ఖచ్చితంగా గెలుపు ఖాయమంటున్నారు బొత్స. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, AP 24/7 విశాఖపట్నం.